నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఏపీ వార్తలు కొన్ని చూద్దాం. ప్రపంచ సవాళ్లకు పరిష్కార వేదికలుగా యూనివర్సిటీలు అంటూ ఆంధ్ర యూనివర్సిటీ శతవార్షికోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తదితరులంతా కూడా మాట్లాడారు. యూనివర్సిటీకి 500 కోట్లు ఇస్తామని చంద్రబాబు గారు అన్నారు. అదే టైంలో విరాళాలు కూడా ఇవ్వాలని గ్రంథి మల్లికార్జునరావు తదితరులందరినీ ఆయన కోరారు. ఆ సందర్భంలో ఈ రోజు నుంచి విశాఖ విశ్వనగరి ఇది అన్స్టాపబుల్ అని అంటున్నారు. చంద్రబాబు గారు చెప్పినా చెప్పకపోయినా ఇది ఆల్రెడీ విశ్వనగరి, ఎప్పటి నుంచో విశ్వనగరి. మరి ఆయన ఏందో ఇవాళ నుంచి విశ్వనగర్ అంటున్నారు. మరి అక్కడ అంతకుముందేమో జగన్ గారు ఉన్న టైంలోనేమో ఎల్లో మీడియా తెగరాసింది ఏది విశాఖపట్నం సముద్రం అంతా వచ్చేసి ముందైపోద్ది, అదైపోద్ది, ఇదైపోద్ది అని. ఇప్పుడేమో విశ్వనగర్ అని ఈనాడు వాళ్ళు రాయటం, మరుసటి రోజు ఈయన అందుకోవటం. ఇది తమాషాగా ఉంది. మరి విశ్వనగర్ అయితే 99 పైసలకి ఎందుకు ఇవ్వాలి? 20 ఎకరాలకి ఇక్కడ హైదరాబాద్లో 100 కోట్లు పెట్టి కొనటమేంటి? ఆల్రెడీ పనిచేస్తున్న ఇన్ఫోసిస్కి మళ్ళీ భూములు ఈ స్థాయిలో 20 ఎకరాలు ఇవ్వటం ఏంటి? అమరావతిలోనేమో 1000 ఎకరాల భూమి తీసుకునేమో మొత్తం వర్టికల్గా అంటే 50 అంతస్తులు కడతారంట. ఇక్కడేమో భూములు ఇచ్చి మామూలు 20 ఎంత అవసరమో ఇస్తే తప్పు కాదు. అది కూడా 99 పైసలకి ఇవ్వటం ఏందో దాన్ని మళ్ళీ 20 ఎకరాలు ఇవ్వటం అవసరం ఉందా లేదా అనేది చూసారా లేదా తెలియదు. కానీ బట్ చాలా తమాషాగా నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం. 99 పైసలకి ఇవ్వడం ద్వారా విశ్వనగరం అయిందా, విశ్వనగరంలో చౌకగా అయిపోయిందా అనేది ఆలోచించుకోవాలి. ఇక వైజాగ్ ఇన్ఫోసిస్ అట్ వైఎస్ జగన్ అప్పుడే ఆయన స్టార్ట్ చేశారు. మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 2లో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు. అప్పుడు ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి నష్టం లేకుండా ఐటీ దిగ్గజాన్ని అప్పట్లో జగన్ గారు తీసుకొస్తే ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు విలువైన 20 ఎకరాల భూమిని 99 పైసలకే అప్పగిస్తున్నటువంటి చంద్రబాబు సర్కార్. ఇది పరిస్థితి. ఇతర రాష్ట్రాలు బహిరంగ వేలం వేస్తూ ఉంటే భూములు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుట్లో విశ్వనగరి విశాఖలో 99 పైసలకే ఇచ్చి ఆ నగరం పరువు తీస్తున్నారా లేక నిలబెడుతున్నారనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. విద్యుత్ కొనుగోలు ధర తగ్గించాలి, యూనిట్కు 4.60కి రావాలి. ఓ పక్క సెకీ నుంచి ₹2.49 జగన్ గారి టైంలో తీసుకొస్తే ఇంకేముంది, చాలా ఎక్కువ ధర పెట్టన్నారు. ఇప్పుడు ₹4.60 ₹5 చిల్లర ఉన్నది, 4.60కి తేవాలని చెప్పారంటే అది పెద్ద వార్తగా ప్రముఖంగా వేసుకున్నారు. క్రూరంగా కూల్చేశారు కానూరులో పేదల ఇళ్ళు నేలమట్టం. ఐఏఎస్ అహ్మద్ బాబు గారు అన్నారట, శాఖల్లో ఏది సవ్యంగా లేదు, వాణిజ్య పనులు, కోఆపరేటివ్, డైరీ డెవలప్మెంట్ బాగోలేదని ఆయన చెప్పారట. తర్వాత భారతదేశానికి ఇరాన్లోని చహబార్ ఓడరేవుకి సంబంధం దిగిపోయింది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నష్టం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. గంజాయి ఇంకేముంది 100 రోజులు అరికడతా ఉన్నారు కదా, చివరికి ఊళ్ళకు కూడా చేరిపోతా ఉంది. ఏపీలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అంట, తర్వాత దుగ్గిరాల పోలీస్ స్టేషన్లోనంట కేసులు నమోదైనవి గంజాయి దొరుకుతుందని. ఇట్లా చిలువూరు గ్రామం వద్ద గంజాయి పంచుకుంటూ వినియోగిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేస్తే కొంతమందిని పట్టుకున్నారట. సో చివరికి గ్రామాలకు కూడా వెళ్ళినటువంటి దురదృష్టకర పరిస్థితి గంజాయికి మీద సంబంధించి జరుగుతూ ఉంది. మరి ఏపీలో మరి ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారో చూడాలి. ఇక రవాణాకు బ్రేకులు. రాష్ట్రంలో డీజిల్ కొరతతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన లారీలు, బంకుల వద్ద అర్ధరాత్రి నుంచి వాహనాల బారులు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు కూడా డీజిల్ గండం, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఆపరేటర్లు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరి దారుణంగా ఉంది. దీన్ని కవర్ చేయడం కోసం ఇంధన మంటల పాపం IOCLదేనట. అదే జగన్ గారి టైంలో ఉంటే ఎక్కడే చిన్న ఘటన జరిగినా, చిన్న ఘర్షణ జరిగినా జగన్ చేయించాడు, జగనే ఫెయిల్యూర్. ఇప్పుడు మాత్రం ఈనాడు వాళ్ళు రాసుకున్నారు చూడండి ఎట్లా కవర్ చేస్తున్నారు. IOCLదే పాపం అంట. చంద్రబాబు గారి ప్రభుత్వం వైఫల్యం కాదంట. 3-4 రోజులుగా మొన్న నో స్టాక్ బోర్డు కనపడటానికే వీల్లేదన్నారుగా. మరి ఇప్పుడు కూడా అట్లా జరుగుతూ ఉంటే మరి తప్పు ఎవరిది అవుతుంది? ఆయనది అవదా? నిజంగానే IOCLదే తప్పు అయితే రాయండి, తప్పేం కాదు. మరి జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారిదే బాధ్యత అన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారి బాధ్యత వహించాలి కదా. సో ఈ రకంగా జరుగుతుంది. సాక్షిలో కాసుల కోసమే కృత్రిమ కొరత. బెంగాల్ 2వ దశ పోలింగ్ తర్వాత భారీగా పెట్రోల్ ఛార్జీలు పెంచుతారని ప్రచారం. అందుకే బంకులకు చమురు సంస్థల సరఫరా తగ్గించినట్లు ఆరోపణలంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. చంద్రబాబు ఇది మీ నిర్వాకమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం, కృత్రిమ కొరతే అంటూ కథనాన్ని ఇచ్చారు, జగన్ వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో సైతం ఆ స్థాయిలో లేదు కానీ పైగా ఆసక్తికరంగా ఒక ఆంగ్ల పత్రిక ఏం రాసిందంటే తెలంగాణలో ఆంధ్ర ఎఫెక్ట్ పడతా ఉందంట. ఆంధ్రాలో కొరత ఉండేసరికి చాలామంది ఇక్కడికి వచ్చి ఇటువైపు వచ్చి కొంటుంటే దాంతో ఏమవుతుంది, ఇక్కడ కూడా ఇంధన కొరత వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ నమస్తే తెలంగాణ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ స్టాక్ కృత్రిమ కొరత సృష్టిస్తున్న కంపెనీలను రాశారు. బ్లాక్ మార్కెట్కు తరలిస్తే
కబడ్దారని సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. ఇక ఏపీలో అయితే 108 అంబులెన్సులకు కూడా డీజిల్ లేని పరిస్థితి అట. అంత దారుణం చూడండి. చివరికి ఒక 108 వెహికల్కి పెట్రోల్ కోసం సబ్ కలెక్టర్ వెళ్ళాల్సి వచ్చిందంట. తర్వాత సజ్జనార్ జిందాల్ గుర్తున్నాడా? ముంబై కేసులో పోలీసు ఉన్నతాధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. ఆ కేసులో నిన్న చంద్రబాబు గారి చేతుల మీదుగా అదే సజ్జన్ జిందాల్ గారు అవార్డు అందుకున్నారు. ఇట్లా ఉంటే రాజకీయాలు, చంద్రబాబు గారి రాజకీయాలనని ఇంకేటానండి. అప్పట్లో తెగ ఊగిపోయిన పచ్చ బ్యాచ్ ఇప్పుడు ఏమంటుందో ఇలా ఉంటాయంటూ ఈ రాజకీయాల మీద సోషల్ మీడియాలో బోర్డు పెట్టారు. దేశానికి 2,40,00,000 కోట్లు అప్పుల్లో పెట్టిన ఆవిడ అంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఏపీలో 24 నెలల్లో 3.65 లక్షల కోట్లు అప్పు చేసిన విజనరీకి ఇస్తున్న పురస్కారమే బిజినెస్ రిఫార్మర్, బెస్ట్ రిఫార్మర్ అవార్డు అంటూ చమత్కారాలుగా వ్యాఖ్యానించాయి ఇక ఈ సోషల్ మీడియాలో. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఇందాక లోకేష్ గారు చెప్పారుగా, మేము రావటమే ఆలస్యం, ధరలు తగ్గిస్తాం. ఇప్పటికి కూడా 109 రూపాయలు దేశంలోనే అత్యధిక ధర వసూలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉంది పెట్రోల్ డీజిల్లో. ఆంధ్రప్రదేశ్లో 109 రూపాయలు పైన ఉంటే తెలంగాణలో 107 రూపాయలు 46 పైసలు మాత్రం ఉంది. కేరళలో 107, మధ్యప్రదేశ్ 106, ఇలా బీహార్ అయితే 105 వెస్ట్ బెంగాల్ 105, రాజస్థాన్ 104 మహారాష్ట్ర 103 మరి ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏం సమాధానం చెబుతారో తెలీదు. ఇక ఇప్పుడు ఆయిల్ ధర తగ్గలేదు, అసలు ఆయిలే లేదు. అప్పుడు లోకేష్ గారు చెప్పినట్టు ఆయిల్ ధర తగ్గలేదు, అసలు ఆయిలే లేకుండా పోయిందంటూ జోకులేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ప్రజల కష్టాలు చూడండి. రేషన్ కోసం, యూరియా కోసం, తర్వాత పింఛన్ కోసం, గ్యాస్ కోసం, పెట్రోల్ కోసం, డీజిల్ కోసం అన్నిటికీ లైన్లో నిలబెట్టారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ముందుగా పెట్రోల్ డీజిల్ సమస్య మీద తెలంగాణలో ఎట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది? ముందుగా మన ఇందిరా శోభన్ గారు అతిథుల పరిచయం. శ్రీమతి ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ విఠల్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా కూడా పనిచేశారు. అలాగే డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ముందుగా ఇందిరా గారు, మీరు చెప్పండి, ఈ పెట్రోల్ డీజిల్ కొరత సమస్య ఏ మేరకు తగ్గింది? ఇక్కడ ఆంధ్రలో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, ఇక్కడ కూడా పరిస్థితి అలాగే ఉందా, కాస్త బెటర్గా ఉందా? కారణం ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు V60 ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. సో ఎప్పుడైతే ట్రంప్ది తో మొదలైనటువంటి ఈ యొక్క దానిని ఇతర రాష్ట్రాలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కూడా అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితి, దానికి ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఉండింది. బట్ కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఏది లేకుండా మొన్న సండే నుంచి మీరు గమనించినట్లయితే ఊర్లలోకి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రావడానికి బంకుల దగ్గరలో పెట్రోల్ కోసము కొన్ని కిలోమీటర్ల నిలబడినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నైనా ఆంధ్రప్రదేశ్లో అయినప్పుడు. బట్ తెలంగాణలో మీరు అన్నంతగా తీవ్రత లేదు అన్నది కొంత గమనించాల్సిన విషయం. బట్ ఇక్కడ జరిగేటువంటి వాటికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వ పెద్దలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. పక్కన ఉన్నటువంటి చైనా తను రాత్రికి రాత్రే ఆల్టర్నేట్ గా సోలార్ ప్యానల్ ని కొన్ని వేల ఎకరాల ల్యాండ్ లో రాత్రికి రాత్రే వాళ్ళ యొక్క డ్రోన్ల ద్వారా వాటిని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎక్కడైతే నిరుపయోగం ఉన్నటువంటి భూములు ఉన్నాయో అక్కడ సోలార్ ని వాళ్ళు ప్యానల్స్ వేసుకొని రెడీ చేసుకున్నారు. మరి నేను నరేంద్ర మోదీ గారిని అడగదలుచుకున్నా, తను ఈ ప్రధానమంత్రిగా అవ్వడానికి మొదటిసారిగా ముఖ్య కారణము తన మోడల్ సోలార్ ని చూపించినారు తను. మరి ఆ మోడల్ 12 సంవత్సరాలైనా మీరు ఎందుకు దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయినారు ఈ దేశంలో అని అడగదలుచుకున్నాను నేను. సో మీకు తెలుసు యుద్ధం రాబోతుంది, క్రూడ్ ఆయిల్ కు మనకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. దేశంలో ట్రంప్ వచ్చినప్పటి నుండి పర్యవసానాలు చాలా దారుణంగా మారి ఉన్నాయి. అంతకన్నా ముందు ఆల్టర్నేట్ సోర్సెస్ మనం ఎందుకు చేసుకోలేకపోయినాం? పూర్తి వైఫల్యం కేంద్ర ప్రభుత్వ పెద్దలు వహించాల్సిన అవసరం ఉంది. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి సోలార్ కు సంబంధించినట్టువే ఈ రోజు కొనసాగుతున్నాయి. బట్ వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు సార్. దీని ద్వారా ఇవాళ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలన్నటువంటి ఉద్యోగులైనా, ఏ పనికి వెళ్ళాల్సిన దానితో పాటుగా రేపటి నుంచి నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు ఆల్రెడీ పెరుగున్నాయి. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు నుంచి పెట్రోల్ మంటలు పూర్తిగా
అంటే ఆల్రెడీ సిలిండర్ కి సంబంధించినటువంటి వాటిని కూడా ప్రైస్ పెంచున్నారు. సో ఈ నేపథ్యంలో చూసినట్లయితే సామాన్యుడు ఈ దేశంలో బతికే పరిస్థితి లేదు అని అంటే దీనికి కారణము పూర్తి భద్రత కేంద్రంలో వహించాలి. ముఖ్యంగా ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాల్సిన, పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దుమ్మెత్తి పోసినటువంటి వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నారు. మరి ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నప్పుడు మీరు ఇంకా బెటర్ గా నిధులు తెచ్చుకొని ఉండాలి కదా, బెటర్ గా సోర్సెస్ చేసుకొని ఉండాలి కదా. అవి చేయకపోవడం అన్నది పూర్తి వైఫల్యమే కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి బీజేపీయేతర రాష్ట్రాల్లో బీజేపీ ఇస్తుంది, అట్లీస్ట్ మీరు బీజేపీలో భాగస్వాములు కదా, మరి మీకెందుకు కొరత ఏర్పడుతున్నది అని అంటే పూర్తిగా వాళ్ళ ఏమంటే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఇక్కడ. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, సో రేవంత్ సర్కార్ వాళ్ళ నీట్ గా అంటే ప్రతి విషయాన్ని గమనిస్తుంది, ఏం జరుగుతున్నది, ఆల్టర్నేట్ ఏం చేసుకోవాలి, మాకు ఒక ప్రత్యామ్నాయంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు కంపారిజన్ చేసినప్పుడు ఏపీ కన్నా కూడా ఇక్కడ కొంచెం బెటర్ గా ఉన్నదని మనం చెప్పొచ్చు సార్. రైట్, వాసుదేవరెడ్డి గారు. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈ యొక్క డీజిల్, పెట్రోలు, గ్యాస్ కొరతకు సంబంధించి ఇందిరాశోభ గారు వారు చెప్తున్నారు ఏంటంటే పక్క రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నది, అక్కడ మీరు ఆ కొరత ఉన్నది అక్కడ ఉన్నది కానీ ఇక్కడ లేదట. అంటే ఆ స్థాయిలో లేదన్నారు, ఇక్కడ కూడా ఉందని నేను చెప్పారు. జనరల్గా అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే బ్లాక్ మార్కెట్ ఉన్నది అని వారు ఆ కమిషన్ గారు ఏదో హెచ్చరించినట్టు మేము చూసాము. నేనేమంటున్నానంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ చేయాలి. సరే, ఈ దేశాలలో జరుగుతున్న, విదేశాల్లో జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, అవన్నీ ఉండవచ్చు, ఒక కారణం అయితే ఉండవచ్చు. బట్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా కర్ణాటక, తమిళనాడు ఇటువంటి చోట్ల ఎక్కడ పెద్దగా ఇంతకుముందు కూడా మీరు వీడియోలు చూసి బెంగళూరులో కూడా ఎక్కడ లేదన్నట్టు ఒక వీడియో చూసిన నేను, మీరు చూపించిన దాంట్లో. సో బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇంత కొరత లేదు. ఏపీ, తెలంగాణలోనే కొరత ఉండడానికి కారణం ఏందనేది ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు ఉన్నవారు ప్రధానంగా వారు చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. రెండవది ఏంటంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, సరే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కోట ఇస్తుందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు చెప్పాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసలు ఈ సివిల్ సప్లైకి సంబంధించి అంటే గ్యాసు, అదేవిధంగా దాంతోపాటు డీజిల్, పెట్రోల్కి సంబంధించి రివ్యూ చేయాల్సిన సందర్భం ఉంది. కానీ ఆ దిశగా రివ్యూ చేసినట్టు సందర్భం లేదు. గతంలో కూడా, గతం యుద్ధం వచ్చినప్పుడు కూడా సివిల్ సప్లై మినిస్టర్ గారు అసలు ఎక్కడ కొరత లేదంటాడు, ఎక్కడికి పోయినా బంకుల కాడికి పోతే కిలోమీటర్ల కొద్దీ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. గ్యాస్ బండలు కూడా రోడ్డు మీద పెట్టి లైన్లో ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు కొరత లేకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. రైట్, విఠల్ గారు చెప్పండి. వచ్చి మీ మీద పడింది, ఏపీలో మీ ప్రభుత్వం విఫలమైపోయిందని అందరూ చెప్తున్నారు. తెలంగాణలో సమస్య ఈ మాత్రం ఉండడానికి మీరే కారణమని ఇందిర గారు అంటున్నారు. మీరేం జవాబిస్తారు? సార్ గుడ్ మార్నింగ్ మీకు, నమస్కారం. ఇందిరాకి తర్వాత వాసుదేవ్ రెడ్డికి, సాక్షి వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇప్పుడు దాదాపు దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి సార్. 28 రాష్ట్రాల్లో ఒక తెలుగు రాష్ట్రాలనే ఎందుకు సమస్య వస్తుంది? పక్కలో కర్ణాటకలో లేదు, మహారాష్ట్రలో లేదు, ఉత్తరప్రదేశ్లో లేదు, బెంగాల్లో కూడా ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో కూడా లేదు. అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఒక రూమర్స్ క్రియేట్ చేసి ఎన్నికల తర్వాత 29th రేపు ఫైనల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ధరలు పెంచుతారనో లేదా స్కేర్ షీట్ వస్తుంది అన్నటువంటి సోషల్ మీడియా రూమర్స్ క్రియేట్ చేయడం ద్వారా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఇందులో చాలా మంది డీలర్స్ ఉంటారు, స్టాక్ చేసుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నిటికీ కానీ ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం నిజంగా వార్ జరుగుతూ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి లేదని కాదు. ఒక 5%, 10% డిస్టర్బెన్స్ అయినా సప్లై చైన్ లింక్ లో మొత్తం సప్లైలో డెఫినెట్ గా ఇబ్బందులు వస్తాయి సార్, కాదని కాదు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్ గా 48 దేశాల నుంచి ఇవాళ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఇంపోర్ట్ చేసుకున్న ప్రయత్నం చేస్తా ఉంది. ఈవెన్ రష్యా తోటి కూడా చేస్తారు. హర్మోజ్ స్ట్రైట్ లో ఇప్పటికి వారు ఇంకా కొనసాగుతూనే ఉంది, అడప. సో ఇంకా మనకు సప్లై చైన్ రెగ్యులేట్ కాలే. అయినా సరే కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, ఎక్కడ డిస్టర్బ్ లేకుండా చేస్తుంది. కానీ అక్కడక్కడ లోకల్ గవర్నమెంట్స్ లో మేబీ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రూమర్స్ క్రియేట్ చేయకుండా, రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా, సోషల్ మీడియా రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఎవరైతే అక్రమంగా స్టాక్ పెట్టుకుంటున్నారో వాళ్ళపైన దాడులు చేసి నియంత్రించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంటుంది. నిజానికి ఇప్పుడు నిన్న మొన్న హైదరాబాద్ కూడా అక్కడక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ఒకరు 10 లీటర్లు పోసుకునేవాడు ఒకేసారి 40-50 లీటర్లు పోసుకునేసరి కొరత ఏర్పడుతుంది కదా సహజంగా. 10-20 లీటర్లు పోసుకునేవాడు వెహికల్లో కానీ కార్లో కానీ అది కొరతను సృష్టించినట్లు అవుతుంది.
కాబట్టి ప్రజలకు కూడా ఒక పూర్తి స్థాయిలో హామీ ఇవ్వాలి, ఎలాంటి కొరత లేదు. రాష్ట్ర ప్రభుత్వాల పరంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పష్టం చేసింది, చాలా సందర్భంలో ఎక్కడ కొరత లేదు, సప్లైలో పెద్ద డిస్టర్బెన్స్ ఏం లేదు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కృత్రిమ కొరతగానే భావించాలి. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు మరి అంత పెద్ద ఎత్తున మరి కొరత ఏర్పడ్డదో మరి స్థానిక ప్రభుత్వం చూసుకోవాలి. కేంద్రం నుంచి సప్లై ఎక్కడ ఆగలేదు. రైట్, ఓకే. ఆయన నో స్టాక్ బోర్డు కనపడటానికి వీల్లేదని ఆగ్రహం చెందారని వార్త రాసి 2 రోజులు అయింది. ఇప్పటికీ అల్లాడుతున్నారు జనం. ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న క్యాబ్ డ్రైవర్లు, చాలామంది రైతులు ప్రత్యేకించి వాళ్ళందరూ అల్లాడుతున్నారు. మరి ఆగ్రహం సీరియస్నెస్ ఏమైనాయో తెలియదు కానీ జనం అయితే ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రైట్, మరో వార్తకి వెళ్దాం. ఎమ్మెల్సీగా కోదండరాం అజారుద్దీన్ ప్రమాణం కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు. బాగుంది. ఇందిరా గారు చెప్పండి, మొత్తం మీద ఎన్నాళ్ళు పట్టింది గవర్నర్ గారు ఆమోదానికి? దీనిపైన మీ కామెంట్ ఏమిటి? సార్ శుభ పరిణామంగా మనం చెప్పాల్సిన అవసరం సార్. అప్పుడు తమిళసాయి గారు ఉన్నప్పుడే అయిపోవాల్సినటువంటి విషయాన్ని కొంత పొలిటికల్ ఎజెండాలో వాటిని ప్రొలాంగ్ చేశారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కోదండరాం సార్ తెలంగాణ ఉద్యమంలో తను చేసినటువంటి పనికి, తను చేసినటువంటి ఈ ఒక జేఏసీ నేతగా తను చేసిన దానికి గౌరవం దక్కిందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో పొలిటికల్ పార్టీ అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు తనని ఆపడానికి కూడా కారణం అని చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ అంతకన్నా ముందు తను చేసినటువంటి ఒక ప్రొఫెసర్ గా ఈ తెలంగాణ తను చేసినటువంటి దాన్ని గుర్తించి తనని ఇచ్చినందుకు గవర్నర్ గారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లాగే అజారుద్దీన్ గారు తీసుకున్నట్టు తను కూడా స్పోర్ట్స్ కి సంబంధించి వరల్డ్ కప్ కి సంబంధించిన వాటిలో తను అంటే పెద్ద ఎత్తున తన యొక్క ఆ యొక్క సెలబ్రిటీగా తనకి సమాజానికి స్పోర్ట్స్ పట్ల చెప్పినటువంటి విలువల పట్ల కూడా కృతజ్ఞత భావంగా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. అల్టిమేట్ గా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి కేసుల పైన ఇతరత్ర విషయాల పట్ల ఇవాళ వాళ్ళపైన పై చేయి సాధించినట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మంచి వ్యక్తులని మనం పెద్దల సభలో ఆహ్వానించాల్సి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా వాటి రాజకీయ కోణంలో కాకుండా సమాజ దృక్పథంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పదలుచుకున్నాను. రైట్, ఏదేమైనా అజారుద్దీన్ గారు మంత్రి పదవి పోకుండా కాపాడగలిగారు. రైట్, విఠల్ గారు సంక్షిప్తంగా మీరు కూడా ఏమైనా కామెంట్ చేస్తారా? ఎన్నాళ్ళు పట్టిందా ఒక సంతకం పెట్టడానికి? యాక్చువల్ ఇవి నా గవర్నర్ నామినేటెడ్ పోస్టులు సార్. అవి అంటే జనరల్ గా పొలిటికల్ నామినేషన్ ఉండకూడదు అనేది గవర్నర్ గారు ఆబ్జెక్షన్. సరే, వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కోదండరాం గారు ఇంతకుముందు ఇందిరాక చెప్పినట్టుగా వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ సోషల్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్, గతంలో ప్రొఫెసర్ గా పనిచేశారు, జేఎస్ లో పనిచేశారు, అజారుద్దీన్ ఒక క్రికెటర్, కెప్టెన్ కూడా. సో వారి బ్యాక్గ్రౌండ్ చూసి కొద్దిగా లేట్ అయినా ఆమోదింపడం జరిగింది. బట్ వాళ్ళ అపాయింట్మెంట్ అబ్జెక్షన్ ఏంటంటే వీళ్ళు పొలిటికల్ లీడర్స్ కదా. పొలిటికల్ లీడర్స్ గతంలో ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదా? మీరు రాజ్యసభ ఇవ్వట్లేదు, ఎంతమందికి ఇవ్వట్లేదు? కావాలనుకుంటే ఎవరికైనా ఏదైనా మా ఓటాలు చూసే వాళ్ళకి మీకు కాంగ్రెస్ కి పెద్ద తేడా ఏమనిపిస్తుంది? ప్రెసిడెంట్ గారు నామినేట్ చేసేటప్పుడు ఎవరు ఊహించని వాళ్ళకు కూడా నామినేట్ చేసి పీటీ ఉష ఎవరైనా రాజ్యసభ సభ్యులు అవుతారు అనుకున్నారా సార్? సుధామూర్తి గారు రాజ్యసభ సభ్యులు. అటువంటి మంచి చేస్తే సంతోషమే కానీ బట్ రాజకీయంగా కూడా మీరు చాలా ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు అక్క చెప్తా ఉంటూ పై చేయి సాధించడం అని చెప్తా ఉన్నది. ఎవరిపైన పై చేయి? ఇది గవర్నర్ కోటకు సంబంధించి. గతంలో గవర్నర్ కోర్టుకు ఎందుకు వెళ్ళాల్సింది అండి? కోర్టుకు వెళ్లాల్సిన సందర్భం ఏంది? ఇప్పుడు గవర్నర్ కోటలో రాజకీయ పార్టీ ప్రతినిధులను సిఫార్సు చేయొద్దనేది ఒక రూల్ ఉన్నది. సో ఆ దృష్టిలో ఇప్పుడు చేశారుగా, మరి ఇప్పుడు ఎట్లా ఒప్పుకున్నారు? అప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు? గతంలో సుప్రీంకోర్టుకు పోయినాం. ఇప్పుడు మళ్ళీ డెఫినెట్గా ఇప్పుడు కోదండరామ్ గారు అవునన్నా కాదని ఇప్పటిదాకా అక్క చెప్పినట్టు రాజకీయ పార్టీ నేపథ్యం కాకుండా వారి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం తీసుకున్నామని వారు చెప్తా ఉన్నారు కదా. ప్రొఫెసర్గా సేవలు అందించండు, ఆ తర్వాత క్రికెటర్గా సేవలు అందించారు. ఇప్పుడు అజారుద్దీన్ గారి పైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అవినీతి అక్రమాలపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా ఉన్నా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ ప్రెస్టేజ్ తీసుకొని ఎందుకంటే మంత్రి పదవి పోతుంది 30 తారీఖు లోపు కనుక గవర్నర్ నామినేట్ చేయకుంటే మరి మంత్రి పదవి పోతుంది. రేపు మళ్ళీ అబ్బాసుల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి సరే ఢిల్లీ నుంచి ఏం చెప్పించుకున్నాడో అక్కడ నుంచి అంటే అదే ఆయనేమో బీజేపీ తోటి మీకు సంబంధం, బీజేపీ వీళ్ళు కలవమని ఒట్టేయండి అని ఆయన అంటే మీరేమో బీజేపీ వాళ్ళతో చెప్తారు. ఎవరెవరు తెల్లారులైతే బీజేపీని కలుస్తున్నారో తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా. ఇవాళ స్వయంగా పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది? ఇలా ఈ డీలిమిటేషన్కి సంబంధించి మహిళా బిల్లును మొత్తం అడ్డగించింది కాంగ్రెస్ కూటమి అని చెప్పి కాంగ్రెస్ కూటమి దగ్గర ధర్నా చేయాలని చెప్తే అదే రోజు తెల్లారి పొద్దుగాల పోయి అల్పాహార విందుకు పోయి ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రిని కలిసి ఎన్డీఏ నాయకులను కలిపి టీడీపీ ఎంపీలతోటి టీడీపీ ఎమ్మెల్యేలతోటి ఫోటోలు దిగే మన కళ్ళ ముందు చూసినాం కదా. ఇప్పుడు ఎవరెవరు లోపల
లోపాయకార ఒప్పందాలు పెట్టుకుంటారు, ఎవరెవరితో మాట్లాడుకుంటారు, ఇక్కడ పనులు కావడానికి ఎవరితో ఫోన్లు చెప్పించుకుంటారు అనేది దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. ఇంకా మమ్మల్ని పట్టుకొని ఇంకా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎట్లయిందంటే ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. మీరు గమనించండి ఒకసారి. ఇవాళ నిన్న మళ్ళీ వెళ్దాం ఆ ఇష్యూస్లోకి మళ్ళీ వెళదాం. రైట్, నాకు ఒక్క సెకండ్ ఇవ్వండి. చెప్పండి. ఇప్పుడు అంటే మొత్తం మీద అట్లా కదా ఆయన కాదు ఇందిరా గారు ఆయన చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా సరే మరి చంద్రబాబు గారి ద్వారా మేనేజ్ చేసుకున్నారా లేకపోతే కేంద్రంలోని బీజేపీ వాళ్ళ ద్వారా మేనేజ్ చేసుకున్నారా, మొత్తం మీద వ్యతిరేకతను తగ్గించుకుని అజారుద్దీన్కి కోదండరాంకి ఇప్పించుకోగలటం అది అంతవరకు మెచ్చుకోదగిన విషయమే కదా అనేది ఒక అభిప్రాయం. సరే దాన్ని విమర్శించే అవకాశం కూడా తను చెప్పింది ఏంటంటే ఢిల్లీలో పార్టీ ఒక లైన్ ఇస్తే తను వెళ్ళి అల్పాహారం చేశారు ముఖ్యమంత్రి గారు అని అంటే అది నిజమే కదా. ఇప్పుడు ఒక దగ్గర కలిసి పని చేసినప్పుడు పిలిచినప్పుడు వెళ్ళడము ధర్మమా అధర్మం అవుతుందా సార్? కాదు ఓ పక్కేమో తీవ్రంగా దూషించుకుంటా నేషనల్ లెవెల్లో, ఇంకో పక్క పాత మిత్రులందరితో కలిసి అలై బలై చేస్తే ఎట్లా అనుమానం వస్తుంది కదా. తెలంగాణ సార్ ఒక్క మాట చెప్తా, అందరూ కూడా మహిళా బిల్లు నేపథ్యంలో ఏపీలో ఉన్న వాళ్ళంతా కూడా తెలంగాణకు ఏమంటారు ఢిల్లీకి వచ్చారు, నేను కూడా అక్కడే ఉన్నాను. ఆ నేపథ్యంలో వాళ్ళు కలిసి ఫోటోలు దిగితే తప్పవుతుందా సార్? ఒక ముఖ్యమంత్రి ఆలోచించండి మీరు. రమ్మంటే పోతారా? దాన్ని కూడా రాజకీయం చేస్తామా చెప్పండి? కాదు మహిళలు ఫోటో దిగినందుకు ఎవరు అనలేదు, ఎవరు చూసి ఊరుకున్నారు, సరదాగా నవ్వుకున్నారే. తెలుగుదేశం ఆప్యాయత ఇంకా పోలేదు రేవంత్ రెడ్డి గారికి అనుకున్నారు, అయిపోయింది. కానీ మరుసటి రోజు బీజేపీ వాళ్ళ విందుకి ఈయన వెళ్ళటం ఏంటి, పైగా అదేదో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళారని వాళ్ళు కవరప్ చేసుకోవటం ఏంది, అది కొంచెం నష్టమే చేసింది మీకు. కేంద్ర సహాయ మంత్రి ఆయన, ఈయన ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే కదా. సో దానిని పిలిచినంత మాత్రాన మనం దాన్ని నెగిటివ్ ఆలోచన చేసుకుంటే మీరు లోపాయకార ఒప్పందాలు పెట్టుకొని ఇట్లాంటివన్నీ మాట్లాడించుకుంటున్నా. నేను దేనికి లోపాయకారం? భయపడాల్సిన అవసరం ఏముంది? ఏమి లేదు. రేవంత్ అన్నకి ఏ భయం లేదు. అవసరం అనుకుంటే ఓపెన్ గానే చెప్తారు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. సాంప్రదాయాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా అని చెప్తారంటారు మాది తెలుగుదేశం బీజేపీ అంతా ఫ్రెండ్స్. రైట్, ఓకే. అయితే దీన్ని చెప్పండి మరి, భయపడరు, చాలా ధైర్యంగా ఉంటారంటారు కదా. డ్రగ్ కేసుల్లో ఎవరిని వదలొద్దు, మరి ఎవరిని వదిలేరు? ఒక ఏకంగా ఎంపీని వదిలేశారుగా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు విందు ఇచ్చారు అంటే ఫ్రెండ్ కదా, ఇవ్వటం తప్పు కాదంటారు. మరి ఇప్పుడు ఏ ఫ్రెండ్ అని ఎంపీకి వదిలేసి ఇప్పుడు డ్రగ్స్ ఎవరు బాగా పలుకుబడి ఉన్న వాళ్ళని ముందు పట్టుకోండి, తద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందండి అన్నారు. మరి ఒక ఎంపీని వదిలేసి కూడా గుర్తింపు పొందారా? డ్రగ్స్ మీద కేసుల్లో ఎవరిని వదలొద్దు అంటున్నారు. దీనికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా శోభన ఇందిరా? సార్ ఇప్పుడు జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆధారాల బేస్ లో జరిగిన వాటి పట్ల కేసు ఫైల్ చేసినారు. బెయిల్ పైన ఉన్నటువంటి నేపథ్యంలో బయటికి వెళ్ళి ఉన్నారు. అంత మాత్రం అది ఈ రోజు సమసిపోయిందని కాదు కదా సార్, అది విచారణ కొనసాగుతుంది. కాదుగా, ఒక పోలీస్ అధికారి చాలా స్పష్టంగా ఇది పాజిటివ్ వచ్చిందని చెప్పిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు పంపించాలి? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అని ఆయనకి కూడా అటాక్ పంపించి ఉండొచ్చు కదా. సరే మీరందరూ కూడా రండి విచారణకి రండి అని, విచారణ కూడా ఇంతవరకు పిలిచినట్టు లేరు కదా. అంటే పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఇచ్చే స్టేట్మెంట్లకి జరుగుతున్న పరిణామాలకి మధ్య ఉన్న గ్యాప్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద సహజంగానే సందేహాలు వస్తాయి కదా, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉండొచ్చు, కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉండొచ్చు, కానీ అంతకు మించిన ప్రభావం ఏదో తెలుగుదేశం వైపు నుంచి, చంద్రబాబు గారి వైపు నుంచో, లేదా బీజేపీ వైపు నుంచో, లేదా ఇంకెవరి వైపు నుంచో వచ్చి ఆయన తొలగాడేమో అన్న అనుమానం కలుగుతుంది కదా. తెలుగుదేశం ఎంపీని వదిలేశాడని. మరి అటువంటిప్పుడు ఎవరిని వదలొద్దని ఎట్లా చెప్పగలుగుతున్నారు? పోలీసు వాళ్ళకి తెలియదా? ఈయన ఎట్లా చెబుతారు? అప్పుడేమో ఎవరినైనా పట్టుకుంటే వదిలేయమంటారని అనుకోరా? సరే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. అక్కడ పైలట్ రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్ లో జరిగిన దాని ప్రకారంగా తను, తన ఫ్రెండ్, తన బ్రదర్, ఇంకొంతమంది సెలబ్రిటీల నేపథ్యంలో తను కూడా అక్కడ ఉన్నారు అన్న దాంట్లో వచ్చినటువంటిది. సో మనకి ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో గానీ ఇచ్చినటువంటి దాంట్లో గానీ పలానా ఎంపీ కూడా డ్రగ్ తీసుకున్నట్టుగా తనకి పైన ఉన్నట్టుగా మనకి ఎవిడెన్స్ ఉంటే ఎవరిని వదిలిపెట్టారు సార్. పలుకుబడి ఉంటే ఎవరైనా వదిలేస్తారులేండి ఇవన్నీ. మరి మనం ఎందుకు మీరు ఇబ్బంది పడతారు? ఓకే, వాసు గారు ఒక్క నిమిషం. సార్ ఒక్క మాట అడుగుతున్నా. ఇప్పటి వరకు
బిఆర్ఎస్ పార్టీ అతని పైన సస్పెన్షన్ అనుకో జస్ట్ షోకాజ్ ఇచ్చింది సార్, సస్పెండ్ చేయలేదు ఇప్పటి మీరు వాళ్ళని విమర్శించండి, అభ్యంతరం లేదు నాకు. ఒరిజినల్ గా ఓపెన్ గా దొరికినటువంటి వ్యక్తిని కాపాడుతున్నారు వాళ్ళు. అర్థమైంది సార్, అంటే డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉన్నారో ఇదే. అట్లా కాదు, ఇప్పుడు వాళ్ళ పార్టీ వాడిని కాపాడుతున్నారు, మీరు వేరే పార్టీ వాడిని కాపాడుతున్నారు కదా. నన్ను మాట్లాడారు సార్, ఇప్పుడు వేరే వాళ్ళ అవసరం నాకేమున్నా సార్ అక్కడ. ఒక్క నిమిషం, వాసు గారు నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి దొరికితే సస్పెండ్ చేయలేదు. మీ షోకేజ్ నోట్ చేసినాం, ఆయన జైల్లో ఉన్నాడు, జైలుకి వెళ్ళి వచ్చినాక ఆయన ఆన్సర్ చేసి దాన్ని సస్పెండ్ చేస్తాం. దాని గురించి పెద్ద చర్చ లేదు. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఇలా ఆ కేసులో మీకు దగ్గర ఉన్న వాళ్ళని మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి మీరు పంపించగలుగుతారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పుట్ట మహేష్ యాదవ్ అనే ఒక ఎంపీ, టీడీపీకి సంబంధించిన ఎంపీని, అంటే అక్కడ ఏందో మీరు చెప్పారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో మీరు అంతా పారదర్శకంగా కనుక మీరు నిర్వహించదలుచుకుంటే డెఫినెట్గా అందరు ఇక్కడ స్టేషన్ పైన ఎందుకు ఇచ్చారు? ఇది కూడా ఈయన కూడా స్టేషన్ మీద ఇవ్వాల్సింది. మీరు నిర్వాహకులని అరెస్ట్ చేసిరు కావచ్చు, పంపించారు కావచ్చు. ఇంకొక అంశము, మీరు ఇంత డ్రగ్స్ విషయంలో ఒక్క నిమిషం ఆగండి అక్క, నేను మాట్లాడాక మీరు మాట్లాడండి. డ్రగ్స్ విషయంలో గతంలో ఈ తెలంగాణ 2025లో మహారాష్ట్ర పోలీసులు 12,000 విలువ గల డ్రగ్స్ పట్టించుకున్నారండి, పట్టుబడ్డది ఇక్కడ ఈ రాష్ట్రంలో. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఈగల్ అని ఒక టీం పెట్టిండు కదా, మరి ఆ ఈగల్ టీం ఏం చేస్తున్నట్టు ఈ డ్రగ్స్ విషయంలో? వీరు ఇంత చాలా గొప్పలు చెప్తారు కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు డ్రగ్స్లా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. అది ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా రాజకీయ నాయకులైనా ఎవరిని వాళ్ళనే అరెస్ట్ చేస్తే ఇంకా చాలామంది భయపడతారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. మరి మీ అధికారుల పనితీరు ఎట్లా ఉన్నదో మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా. పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇంటర్నల్గా అట్లా కార్మికునిగా చేరి దాన్ని మొత్తం ఆరా తీసి అది పట్టుబట్టేదాకా కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసులకు, ముఖ్యంగా ఈగల్ టీం వాళ్ళకి తెలియకపోవడం అనేది చాలా విడ్డూరం. అంటే ఏం చేస్తూ ఉన్నది ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న? అంటే పేరుకేనా మీరు? పేరుకు పక్కల మీద దొరికితే బదనాలేసుడు, వారి మీద ఎందుకు సస్పెండ్ చేయలేదు, లేదా వీళ్ళు ఎందుకున్నారని చెప్పడమేనా? ఎంతసేపు అంటే రాజకీయంగా కాకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేయమని చెప్పాలి. ఈ టైంలో కూడా చాలా మంది ప్రముఖులను వదిలేశారులే, మరి వాళ్ళని ఒక్కళ్ళని అంటాం కరెక్ట్ కాదు. కానీ కాకపోతే కనీసం మీరు వేరే వాళ్ళ పార్టీలతో సంబంధం లేకుండా వదిలేరు, వాళ్ళేమో తెలుగుదేశానికి విధేయతగా వాళ్ళు వదిలేరు, అది తేడా అంతే. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలా పట్ట బాగా బహిరంగ టీవీలంతా చూపించారు. ఆవిడ ఏమీ లేదు, ఆ సాక్ష్యాలు ఎవిడెన్స్ లేదు అంటున్నారు. మరి విడ్డూరంగా ఉంది. ఆవిడ సరిగా ఇన్ఫర్మేషన్ రాలేదో ఏమో. ఏం కాదు, వాళ్ళకి తెలియదేంటి? అయ్యో వీళ్ళంతా అప్డేట్ గా ఉంటారు ఇందిర గారు వీళ్ళంతా. కాకపోతే ఏంటంటే ఆర్గ్యుమెంట్ కోసం చెప్పాలి కాబట్టి మరి తెలుగుదేశానికి లొంగిపోయామనో లేకపోతే విధేయులుగా కొనసాగుతున్నారంటే అప్రతిష్ట కదా. ఏపీకి సంబంధించినంత వరకు కాదు తమాషా ఏంటంటే కాదు ఇందిర గారు ఒక్క నిమిషం. ఏపీకి సంబంధించినంత వరకు తమాషా ఏంటంటే అక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ 4 కలిసి ఒక కూటమిగా ఏర్పడినాయి. అది విచిత్రమైన పరిస్థితి ఏపీలో. సరే, మీకు సంబంధం లేని విషయం అనుకోండి, రైట్. సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షలో మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ ఏంటి? విఠల్ గారు చెప్పండి ఏంటి? మళ్ళీ ఇక్కడ కూడా సర్ అని పెట్టి సెక్యులర్ ఓట్లు అంటే బహుశా వేరే అన్యమతస్తులనా లేకపోతే ఏమిటో మొత్తం ఆయన తెలివిగా సెక్యులర్ ఓట్లని చెప్పాడు. కాంగ్రెస్ ఓట్లని తీసేస్తారని భయం ఏర్పడినట్టుంది. మరి ఎందుకు అట్లాంటి పనులు చేస్తారు మీరు? సార్, ఓటర్స్లల్లా సెక్యులర్ కులము, ఈ కులం ఓట్లు, ఆ మతం ఓట్లు ఉంటాయా సార్? ఓటరే కదా. కానీ చూసే దృక్పథంలో ఉంటది కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ నడుస్తా ఉంది కశ్మీర్ టు కన్యాకుమారి. ఎందుకంటే ఇందులో కేవలం బదలాం చేయడానికి కొంతమంది ఆరోపణలు వస్తున్నాయి, కానీ చనిపోయినటువంటి ఓట్లు దశాబ్ద కాలంగా ఎస్ఐఆర్ జరిగినందుకు చనిపోయిన ఓట్లు ఇంకా ఓటర్ లిస్ట్ లో ఉన్నాయి. ఆ చనిపోయిన ఓటర్ లిస్ట్ ఏంటంటే వాళ్ళ పేరు మీద దొంగ ఓట్లు వేసే ప్రమాదం ఉంటది దేశవ్యాప్తంగా. కాబట్టి వల్ల అంతేకాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రోహింగ్యాల ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఇతర దేశాల నుంచి వస్తుంటే రాత్రి ఆధార్ కార్డు తయారవుతుంది, ఓటర్ ఐడి కార్డు తయారవుతుంది, రేషన్ కార్డు తయారవుతుంది, అన్ని హక్కులు ఉంటాయి. మరి మన పిల్లలు యుఎస్ పోతే అక్కడ గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ రానికి 15-20 ఏళ్ళు పడతాయి. ఇక్కడ డైరెక్ట్ రైల్వే స్టేషన్ దిగానే ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, ఇన్ని రకాల ఫెసిలిటీ సిటిజన్షిప్ ఇచ్చేస్తున్నాం. అంత ఉదారంగా భారతదేశం ఉంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ నడుస్తా ఉంది. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం కాదు. ఇప్పుడు మమతా బెనర్జీ గారు చూసాం, ఎలక్షన్ కమిషన్ పైన ఇండియా పైన పెద్ద యుద్ధమే చేసింది ఆమె.
చివరికి ఏమైంది, సుప్రీంకోర్టే ఒక స్పెషల్ జ్యుడిషియల్ కమిటీ వేసి జడ్జెస్ వేసి మళ్ళీ ఎస్ఐఆర్ ని కంటిన్యూ చేయమని చెప్పింది. సో ఇక్కడ కూడా ఎవరైనా ఎవరికైనా అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, మీరు నిజంగానే బోగస్ ఓటర్లను తొలగించండి, డూప్లికేట్ ఓటర్లను తొలగించండి తప్పులేదు. కానీ ఇప్పుడు మీ పార్టీలో చేరాడే ఆప్ నుంచి ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన కానీ చాలామంది ఆ రోజుల్లో మీకు వ్యతిరేకంగా ఉండేవాడు అనుకోండి, ఈ వేలిముద్ర వేసే వ్యవహారం వస్తే చాలా వరకు ఈ ఓట్లు తగ్గిపోతాయి కదా, బోగస్ ఓట్లు తగ్గిపోతాయి కదా, అట్లాంటి సంస్కరణలకి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? లేదు ఆధార్ కార్డుని పర్ఫెక్ట్ చేసి ఆధార్ కార్డుకి ఓటర్ కార్డుకి లింక్ చేసి దాన్ని సిస్టమేటిక్గా చేయొచ్చు కదా. అటు కేంద్రం కానీ ఇటు న్యాయ వ్యవస్థ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎందుకు చేయలేకపోతున్నాయి? చాలా వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డుని లింక్ చేస్తూ ఓటర్ ఐడిని ఇద్దరిని మెర్జ్ చేయాలన్నట్టు ప్రయత్నం చేసింది. కానీ సుప్రీంకోర్టు అనేది చాలా సందర్భంలో ఆక్షేపం తెలియజేసింది, ఆధార్ కార్డుని మీరు దానికి లింక్ పెట్టకూడదని. అందుకనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్పెషల్. అవునండి, సుప్రీంకోర్టు చెప్పినవన్నీ మీరు ఒప్పుకుంటున్నారా? అవసరమైతే పార్లమెంట్లో మళ్ళీ ఇంకో తీర్మానం చేసి సుప్రీంకోర్టు చెప్పినా మేము ఒప్పుకోమని కూడా చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ మీకు పరస్పరం కన్వీనియంట్గా ఉన్న వ్యవహారం ప్రకారం ఎలక్షన్ కమిషన్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి నడిచిపోవాలి. ఇప్పుడు పార్లమెంట్ చట్టాలు చేసి అమలు చేయనిస్తున్నారా సార్? ఎన్ని చట్టాలు వచ్చినాయి ఇప్పుడు, సిఆర్ కింద రకరకాల చట్టాలు వచ్చిన అమలు కావట్లేదు కదా. సో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అందరినీ ఆమోదయోగ్యంగా ఈ ఎస్ఐఆర్ అనేది నడుస్తా ఉంది. మరి పిసిసి అధ్యక్షుల వారికి ఏమన్నా సెక్యులర్ ఓట్లు అంటే వాళ్ళ ఓట్లని సెక్యులర్ పేరు మీద ఉన్నటువంటి మైనారిటీ ఓట్లు తీసేస్తారని భయం ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపేర్ చేయొచ్చు. వాళ్ళు నిజంగా బోగస్ ఓట్ల నిజమైన ఓట్లని వెరిఫై చేసుకోవచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. దానికి భయపడాల్సిన అవసరం ఏమి సార్? రైట్. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ. అయితే రెండు పాయింట్లు అండి. ఒకటి, ఈ సార్లు ఇవన్నీ కాకుండా డైరెక్ట్ ఆధార్ కార్డు లింక్ చేస్తే అయిపోతుంది కదా సార్. అంటే వాటిలో కూడా బోగస్ కార్డులు వస్తున్నాయని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపణ చెప్పిన మాట నిజమే. అయినా కూడా దాన్ని ఓవర్కమ్ చేసి ఉండాల్సింది గవర్నమెంట్. కరెక్టే. అయితే రెండవది వచ్చేసి, ఇప్పుడు బీజేపీ సార్ మాట్లాడుతున్నాడు ఎప్పుడో చనిపోయిన వాళ్ళ ఇవి ఉన్నాయి దాంట్లో అనేసి. అయితే మరి అవి చనిపోయిన వారు ఓట్లే ఎక్కువ పడుతున్నాయి అన్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూసినాము, వేరే రాష్ట్రాలలో చూసినాము, డైరెక్ట్ ఎవిడెన్స్ తో సహా ఇచ్చారు కదా ఈసీకి ట్యాంపరింగ్ అయిన. ఎంత ఏం చేసినా ఏం లాభం, సర్ర వచ్చినా ఏం లాభము, బీరు వచ్చినా ఏం లాభం సార్? ఏం లాభం లేదు. కావాల్సినట్టు గుద్దుకునే వ్యవస్థ ఉంటే ఏమి పని చేయమంటారు. నుంచో కూర్చొని మనము ట్యాంపరింగ్ చేస్తామంటే ఎట్లయితుంది? కాదు కదా. రైట్. ఓకే, చూద్దాం. మరి అట్లా జరగదని జరగకూడదని మోడీ గారు అలాంటి వాటికి మద్దతు ఇవ్వరని ఆశిద్దాం. రైట్. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. బీజేపీ వారు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ అని వేరుగా చెప్తున్నారండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ వేరే కాదండి, కలిసిపోయినాయి. సెంట్రల్ గవర్నమెంటే ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే 2:1 ఓట్ లో వీళ్ళు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ని అపాయింట్ చేస్తున్నారు. వీళ్ళు తీసేశారు. వీళ్ళు ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పిచ్చి పని అండి. ఇది అసలు దారుణంగా ఉందండి. ఒక చీఫ్ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ బెంగాల్లో తిరుగుతున్నారండి రోడ్ల మరి. అంత వ్యాధి ఏమిటండి, అంత పిచ్చి ఏమిటండి, వాళ్ళకి ఏం చేద్దాం. మరి నిజంగానే అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. దేశ ప్రధాని కదా, కాస్త అయినా కూడా ఎందుకో వెస్ట్ బెంగాల్ని స్వాధీనం చేసుకోవాలి, గెలవాలి అనే తాపత్రయంతో అట్లా చేస్తున్నాడు. నాకు కూడా నచ్చలేదు మిత్రమా. మోడీ గారు అట్లా చేయకుండా ఉంటే మనం మా బొట్టాళ్ళని కూడా సంతోషించుండేవాళ్ళం. రైట్. ఇక ఆ సంక్షిప్తంగా మీరు కూడా చెప్పండి, ఏమిటి సెక్యులర్ ఓట్లు తొలగించట్లేదు అదేమి కాదని అంటున్నారు విఠల్ గారు. ఇందిర గారు మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుందంటే, మొత్తం కాషాయం నిండాలంటే ఏం చేయాలి? బీజేపీ ఇతర ఉన్నటువంటి ఓట్లను తొలగించాలంటే ఏం చేయాలి? ఓపెన్ గా చెప్పే పరిస్థితి లేదు కాబట్టి చనిపోయిన ఓట్లు, డూప్లికేట్లు ఓట్లు అన్న పేరుతోటి, సగానే పేరుతోటి దేశ ప్రజలను మోసం చేస్తుంది. ఇవాళ వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు డిలీట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారే స్వయాన కోర్టుకెళ్ళి ఆమె వాదన వినిపించే పరిస్థితి వచ్చినప్పుడు ఈ దేశం ఎక్కడ పోతుందని అడుగుతున్నాం. సో ఎలక్షన్ కమిషన్ వేరు కాదు, ఎలక్షన్ పూర్తిగా అది ప్రభుత్వంలో భాగమే, మోదీ గారి అమిత్ షాలో భాగం అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడికి అవకాశం లేకుండా గతంలో ఉన్న సాంప్రదాయానికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఎంచుకోవాలి అంటే, అతను ఎన్నుకోవాలి అని అంటే ప్రతిపక్ష నాయకుడికి కూడా అవకాశం ఉండేది. అది తొలగించినారు కదా మీరు. దానికోసం పెద్ద ఎత్తున ఆ రోజు ఏమంటారు చర్చలు జరిగిన, పోరాటాలు జరిగిన, తొలగించలా. కాకపోతే సుప్రీంకోర్టు న్యాయవాది కూడా ఉండాలి.
ఎస్ కేంద్ర మంత్రిని ఒకరిని పెట్టుకున్నారు అదనంగా. ఎస్, అది లేకుండా తీసేసి డైరెక్ట్ గా వీళ్ళు మాత్రమే నామినేటెడ్ చేసే విధంగా పెట్టుకున్నటువంటి విషయం. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఈ దేశము ప్రమాదంలో ఉందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అక్కర్లేదు సార్. భారతీయ జనతా పార్టీ తన అమ్ముల పొదిలో ఉన్నటువంటి అన్ని అస్త్రాలను వాడేసింది. కమ్యూనల్ కి కూడా కొన్ని సార్లు అది చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి దీనిని మెయిన్ అస్త్రంగా తీసుకొని సర్ పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపో మాపో మొదలవబోతుంది సార్. దానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అనేది కూడా ఉన్న ఉద్దేశంతోనే నిన్న పిసిసి మహేష్ అన్న గానీ మీనాక్షి మేడం గానీ ఇన్ఛార్జ్ గారు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. సో అందరిని ఉద్దేశించి కోఆర్డినేటర్లు బిఎల్ఏ సంబంధించినటువంటి మా వాళ్ళని ఉద్దేశించి చెప్పిన అప్రమత్తంగా ఉండండి, ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్నది, మీరు గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఓట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అదే మన అస్త్రము, అది పోయిన తర్వాత చేసేది ఏం లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో నిన్న చెప్పడం జరిగింది సార్. ఇది మన యొక్క నా ప్రాథమిక హక్కే ఓటు. నా ఓటే తొలగించిన తర్వాత ఇంకా నేను చేసేదేమో సార్. ఇవాళ ఈ రాష్ట్రంలో 2018లో ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు తను కూడా సేమ్ ఇదే 12 లక్షల ఓట్లను తొలగించారు సార్. అప్పుడు మేము అప్పుడు కోర్టుకు వెళ్ళాము, గగ్గోలు పెట్టాము, అయినా ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఎలక్షన్లకు వెళ్ళిపోయినారు వాళ్ళు. సో ఓటున్న వాడికి ఓటు తీసేస్తే వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏమవుతుంది. ఒకవేళ కొత్త ఓటు చేర్చాల్సి వస్తే కొన్ని డూప్లికేట్ ఓట్లను వాళ్ళు చేర్చాల్సి వస్తే మిగతా వాళ్ళకి వాళ్ళు అనుకున్న కన్సర్న్ ఓట్లను చేశారు సార్. దీనికి అంతా ఒక పెద్ద యంత్రాంగం పనిచేస్తుంది. దీనిని దేశ ప్రజలు పార్టీలు కాదు సార్, దేశ ప్రజలు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. వాళ్ళు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది. పక్క రాష్ట్రంలో ఏపీలో కూడా మీరు చూస్తున్నారు ఎలక్షన్ల సందర్భంలో ఏం జరిగిందో దానికి సాక్ష్యం ఏంటో అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈ సందర్భంలో నేను ఒకటే తెలియజేస్తున్నా, పౌరులారా అప్రమత్తంగా అండి, మీ ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి మీరే ఆయుధాలుగా తయారవ్వండి మాత్రం దేశ ప్రజలకు విన్నవిస్తున్నా సార్. నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడితే రాజకీయ పార్టీలు రాజకీయాలే మాట్లాడతాయి. ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయి, వాసు గారికి సంక్షిప్తంగా మాట్లాడి. ఈ సరుకు సంబంధించి గతంలో కూడా బీహార్ ఇష్యూ జరిగినప్పుడు కూడా మా పార్టీ బృందము కేటీఆర్ గారి నేతృత్వంలో ఎంపీలను తీసుకొని వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. కలిసిన అనేక సందేహాలను వాళ్ళను చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం బిఎల్ఓలను కూడా ఉంటాయి, ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్లను నియమించాలి. ఎట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఓటర్లు సరదారా చనిపోయిన ఓట్లను తొలగించడం, లేకపోతే డబ్బులున్న ఓట్లను తొలగించడం ఏదైతే కార్యాచరణ తీసుకున్నదో, సో ప్రధానంగా ఇంతకుముందు చొరబాటుదారు రాకుండా చేసుకోవడానికి, లేకపోతే ఇప్పటిదాకా విఠల్ గారు అన్నట్టు ఇక్కడ రోహింగ్యాలు కూడా ఉన్నారు, వాటిని కూడా అందుకనే చేస్తున్నామని వారు మాట్లాడుతూ ఉన్నారు కదా. డెఫినెట్గా అట్లాంటి వాళ్ళు ఉంటే తొలగించడం వల్ల ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. కానీ ఉన్న ఓట్లను కావాలని కుట్రపూరితంగా తొలగిస్తే మాత్రం డెఫినెట్గా దాన్ని ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకించాల్సిన సందర్భమే. సో ఈ విషయంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎలక్షన్ కమిషన్ కలిసి అనేక సందేహాలను వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ మేము 90 ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో ఏదో ప్రారంభమవుతుంది, మేము మొత్తం కూడా ఈ సర్వే ఏదో నడుస్తుంది. ఈ బిఎల్ఓలను ఇవ్వాలని వాళ్ళు అడిగారు, మా పార్టీని కూడా అడిగారు. మొన్న కూడా ఒక మీటింగ్ పెడితే మా పార్టీ లీగల్ సెల్ నుంచి కూడా పోయి అటెండ్ అయ్యారు ఎలక్షన్ కమిషన్ దగ్గర. సో అంటే ఈ యొక్క నియోజకవర్గాలలో ప్రతి బూత్ నుంచి వెళ్ళి ఒక బిఎల్ఓలను ఇస్తే ఆ బిఎల్ఓలు అక్కడ ఓటు ఉన్నదా, ఇది ఉన్నాడా, తీస్తాడా ఏందనేది కూడా చూసుకోండి. మీరే బిఎల్ఓలు ఇవ్వాలని కానీ ఎన్నికల కమిషన్ గారు చూసారు. ఇది పారదర్శకంగా జరగాలి. ఏదన్నా నిజంగా దీన్ని కుట్రపూరితంగా కాకుండా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన. ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు బెంగాల్ లో చూస్తే 60 మంది ఎలక్టరల్ ఆఫీసర్స్ కే ఓటు హక్కు లేదుట. వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు కూడా ఏం చేయలేదు, కోర్టు కూడా సపోర్ట్ చేస్తుంది. సుప్రీం కోర్టు కూడా ఇంత దారుణంగా బిహేవ్ చేయడం నేను ఎప్పుడు చూడలే. ఎలక్షన్ కమిషన్ అనేది అసలు ఒక పార్టీని ఉద్దేశించి ట్వీట్ చేస్తుంది ఏమని, నిర్భయంగా టీఎంసీ అని పార్టీ పేరు పెట్టి మీరు ఎలక్షన్ ఇట్లా జరగలేవు అట్లా జరగలేవు అని చెప్పి ట్వీట్ చేస్తుంది. ఇది ఎప్పుడైనా చూసారా? ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది లేదంటానికి ఇంతకన్నా ఏం కావాలి? 60 మంది ఎలక్టరల్ ఆఫీసర్ అంటే ఎలక్టరల్ ఆఫీసర్లు అందరూ అయినా కూడా సుప్రీంకోర్టు వారిని మనం తప్పు పట్టకూడదు. ఆ విషయాన్ని తప్పు పట్టవచ్చు కానీ తీర్పు మీద మాట్లాడవచ్చు కానీ ఓవరాల్గా వేయటం కరెక్ట్ కాదు, ఓవరాల్గా ఏదో విమర్శ చేయటం కరెక్ట్ కాకపోవచ్చు. విఠల్ గారు చెప్పండి, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళదాం మళ్ళీ. నేను ఒకటే పాయింట్ చెప్తా సార్, మన రాజ్యాంగం ఇచ్చింది ఒక ఓటు, ఒక వ్యక్తికి ఒక ఓటే, ఒక మేజర్ కి. అవును, 2-3 ఉండయి కదా సార్. అవును, ఇప్పుడు నాకు తెలిసి చాలా మందికి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు ఇతర జిల్లాలో కూడా ఉంటాయి, ఊర్లలో కూడా ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో కూడా ఉంటాయి, పక్క రాష్ట్రంలో కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు ఆంధ్రాలో తెలంగాణ సెపరేట్ ఎలక్షన్ జరిగినప్పుడు తెలంగాణ హైదరాబాద్ ఖాళీ అవుతుంది సార్. అవును,
అంటే ఎందుకు ఇక్కడ ఉంటాయి ఓట్లు అక్కడ ఉంటాయి అటువంటి అది తీసేస్తే రాజ్యాంగమా, తప్పులేదు, రాజ్యాంగ వ్యతిరేకమా? అటువంటి తీసేస్తే తప్పులేదు, కావాలని అందుకనే చేయకుండా ఎస్ఐఆర్ ఎందుకు వచ్చిందంటే దీనికోసం వచ్చింది. చనిపోయిన వాళ్ళు, ఈ రకంగా డబుల్ ఓట్లు ఉన్న వాళ్ళు, లేదా ఇతర దేశాల వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళని మాత్రమే తీసేస్తారు తప్ప మిగతా వాళ్ళకి తీసేయరు సార్. మరి అది అందరికీ వెస్ట్ ఓటు అనేది బెంగాల్లో అందరికీ కోటి హక్కు మందిని సార్. తీసేటువంటి కొంచెం ఒకవేళ ఓటు తీసేసిన నా ఓటు తీసేసి ఎలక్షన్ కమిషన్ రిప్రజెంట్ చేసుకుంటా ఈ రోజుల్లో అంత శ్రద్ధ ఎవరు పెడతారు, అంత శ్రమ ఎవరు తీసుకుంటారు, ఎంత అంటే ఓవరాల్ గా చిత్తశుద్ధితో కూడిన యంత్రాంగం లేకపోతే ప్రమాదం. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఏంటి కేసీఆర్ మన మనిషి కాదు మరమనిషి, గుంటనక్కలు తోడేళ్ల చేతిలో బందీ అయ్యిండు కవిత. ఏంటి పంటి కింద రాయిలాగా ఇప్పుడు మారుతుందా ఏంటి, ఎంత సీరియస్ కామెంట్ చేస్తున్నారు ఆమె? నిన్న కేసీఆర్ గారు దీని గురించి ఏమైనా సమాధానం చెప్పారా? కేటీఆర్ గారు అయితే ఆయన లైట్గా తీసుకున్నట్టుగానే మాట్లాడారు, కానీ బట్ ఈ కవిత గారితో మీకు చికాకు రాదా? ఒకటి అండి, ఇప్పుడు కవిత గారు ఏదో దీనిలో సామెత ఉన్నది, కానీ ఇప్పుడు చెప్తే అది బాగుండదేమో, అభ్యంతర సామెతలు వాడు. బట్ కాకపోతే కవిత గారు అంటే శత్రువులు ఎక్కడో ఇంట్లోనే ఉంటారు, అంతవరకు అయితే పర్వాలేదు. కవిత గారు పెట్టిన పార్టీ ఏంటిదండి? టీఆర్ఎస్ ఎస్ఏ, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్. ఎందుకు అసోసియేషన్ ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు వారికి కావాల్సింది డమ్మీ కావాలి, ఇప్పుడు టీఆర్ఎస్ను డమ్మీ చేయాలి, లేకపోతే ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ పేరు తీసుకొచ్చిండ్రేమో అని. ఆవిడకి ఏమన్నా అధికారంలోకి వస్తుందా ఇప్పుడు వచ్చే పరిస్థితి? బయట చెప్తున్నది ఏంది, ఇది టీఆర్ఎస్ ఎస్ఏ, ఇది తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ కాదు, ఇది రేవంత్ రెడ్డి సేన అసోసియేషన్, వారిని కాపాడడం కోసం పెట్టిందని బయట చెప్తా ఉన్నారు. బయట చెప్తున్న వార్తలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చెప్తున్నాను. తెలంగాణ రేవంత్ రెడ్డి సేన అసోసియేషన్, ఆయన కాపాడడం కోసం, వాళ్ళ పార్టీని కాపాడడం కోసం కవిత గారు తీసుకొచ్చిన అసోసియేషన్. ఇప్పుడు అది పార్టీ కాదు, డెఫినెట్లీ దాన్ని ఇప్పుడు అది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, కానీ కాకపోతే ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి, అది అసోసియేషనా, అది పార్టీ, అది రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా ఒక అంశం. రెండవది ఇంకేమంటారు, మర మనిషి అని వారి తండ్రి మీద ఆరోపణ చేశారు. నేను అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాలు మీ తండ్రి వేలు పట్టుకొని తిరిగి రాజకీయ ఓనమాలు నేర్పించిన మీ తండ్రినే నువ్వు మర మనిషి అంటున్నావు కదా, ఎందుకు మర మనిషి అవుతాడు? రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు మర మనిషి అయిందా, లేకపోతే 15 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్యం ఇచ్చినందుకు మర మనిషి అయిందా, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన రాష్ట్రాన్ని సద్వినియోగం చేసి దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసినందుకు ఒక ఆదర్శంగా తయారు చేసినందుకు మర మనిషి అవుతాడా? ఆవిడ ఏంటంటే గుంటనక్కలు తోడేళ్ల చేతిలో బందీ అయ్యిండు, హైడ్రాతో ఇండ్లు కూలుస్తున్న, రైతుల పొలాలకు మునిగిన, చేవేళ్ల ప్రమాదం జరిగినా రాలేదంట, ఆయన వెళ్ళలేదని. నేను గారు నవస్తా అంటే ఆమె స్టేట్మెంట్ చూస్తా అంటే, హైడ్రా అయితే ఎక్కడ హైడ్రా మీద కొట్లాడింది ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ కాదా? వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు, మా పార్టీ శ్రేణులంతా కేసీఆర్ గారి ఆలోచన మేరకు కేసీఆర్ గారి డైరెక్షన్లో కొట్లాడలేదా? ఓకే, వెలుగుమట్ల వీమపై డ్రామాలు ఆడింది. ఇవి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి పేరెత్తదో చెప్పి ఇమీడియట్లీ రేవంత్ గారు దగ్గర నుంచి ఫోన్లు రాగానే పోయి ఒకరోజు దీక్ష పెట్టి డ్రామాలు ఆడి ఆమె దాన్ని అకౌంట్ చేసి ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పేరెత్తదో అని రానియకుండా చేయడానికి తను డ్రామాలు అన్నట్టు కనిపిస్తా ఉన్నది కదా. ఇప్పుడు కవిత గారిని చూసుకుంటే నిజంగా కవిత గారు పెద్ద ఉద్యమకారులు, దా విషయంలో నేను తప్పుపడతలేను, కానీ మొన్న కేసీఆర్ గారి మీద అన్న మాటలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు రక్త సంబంధం లేని వాళ్ళమే కేసీఆర్ గారిని ఒక మాట అంటే ఇట్లాంటి టీవీ చర్చల్లో ఇంకెక్కడన్నా అంటే మేము ఒక కాలు మీద లేచి మాట్లాడుతూ అంటావు. అరే నువ్వు రక్తం పరుచుకొని పుట్టుకున్న బిడ్డవు, ఇలా ఏమైంది ఒక ట్రెండ్ తయారైందండి. అన్న మీద ఫైట్ చేసిన వాళ్ళు కొంతమంది, అదేవిధంగా మామ మీద ఫైట్ చేసిన వాళ్ళు కొంతమంది, మామకు వెన్నుపోటు పడిచిన వాళ్ళు, ఇలా తండ్రికి వెన్నుపోటు పడిచిన వాళ్ళు ఫస్ట్ టైం చూస్తాను ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అంటే ఈ విధంగా తయారైందంటే ఇది ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఇలా అసలు ఎందుకు వచ్చింది అని చెప్పి, అరే నేను అంటున్నా, నీ పర్సనల్ బాధలను ప్రజల బాధలుగా చిత్రీకరిస్తారా మీరు? మీకున్న పర్సనల్ గడ్జిని ప్రజల మీద రుద్దుతారా? ఇలా అదే చేస్తూ ఉన్నది కదా. అంటే మీరు ఎవరి చేతిలో బందీ అయినరు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు ఇలా. రైట్, ఇప్పుడు దాంట్లో చూస్తాను. ఇప్పుడు ఈ కండో చూడండి, మొత్తం ఎల్లో కలరే, ఆ టీడీపీ కలర్ కండో పెట్టుకున్నారు. వారి కండో చూడండి, టీఆర్ఎస్ కండో అని పెట్టుకున్నారు కదా, దాంట్లో వస్తుంది రాష్ట్రసేన కండో వస్తుంది కదా, దాంట్లో ఎల్లో కలరే కదా. మరి ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో, ఇప్పుడు పార్టీ పెడితే ఇప్పటి వరకు ఒక పెద్ద నాయకుడు ఇప్పటి వరకు ఆ పార్టీని సంప్రదించిన సందర్భాలు లేవు. ఇది ఆనాడు వస్తున్నారని చెప్పారు ఆ మధ్య ఆవిడ. ఎవరండి మీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు వచ్చారు? ఎవరు వాళ్ళు ఇప్పటి వరకు అయితే పోయిన వాళ్ళంతా ఆ బీజేపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్, మా దాంట్లోకి వెళ్ళి పోయి కాంగ్రెస్కి పోయి, కాంగ్రెస్ నుంచి బీజేపీకి అయినా ఒక నాయకుడు నాయక్ సాబ్ ఒక ఆయన ఆదిలాబాద్ జిల్లా అయినా ఒక ఆయన వేనట్టున్నది, ఆయన 2-3 పార్టీలు మారిండు. సో పెద్ద చెప్పుకోదగ్గ వ్యక్తులు అయితే ఇప్పటి వరకు పోలేదు. రెండవది ఆమె ప్రయోజనాలు, నేను
ఈ గండి కొట్టడానికి బీఆర్ఎస్ని గండి కొట్టాలి, బీఆర్ఎస్ని గండి కొడితే రేపు అధికారం రావడానికి ఈజీ అవుతుంది. ఎవరి మెప్పు కోసమో పనిచేస్తున్నట్టున్నది కానీ వారి మెప్పు కోసమో Right. తెలంగాణ ప్రజల కోసం ఉన్నట్టయితే కనిపిస్తలేదు. రైట్. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. హలో. రైట్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. అక్కడ పెద్దలు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. సార్ ఒకటండి, కేసీఆర్ గారు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్ని వేషాలు ఎవరు వేసినా గానీ ఇప్పుడు కష్టం. ఎందుకంటే కాంగ్రెస్ గెలవడానికి అవకాశం కూడా అప్పుడు బీఆర్ఎస్ తెలియజేసేది కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు అట్లా లేని పరిస్థితి. 2 ఏళ్లకే చాలా రివర్స్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఇంకోటి, రేవంత్ రెడ్డి శవ ఏదో అంటారు కదా, శవాలు గివాలు ఎందుకంత ఆలోచిస్తావు? నువ్వు మంచి పరిపాలిస్తావు అయ్యా, నీ బ్రహ్మాండం మళ్ళీ గెలిపించే అవకాశం రైట్. ఉంటుంది. ఈయన కూడా అన్నారుగా, మరి కొంచెం అదొకటండి. ఆ పదాలు మనం వాడుకుంటుంటే బెటర్. రేవంత్ రెడ్డి గారు అన్నా కేసీఆర్ గారు అన్నా ఆ పదాలు వాళ్ళు మరి కొంచెం హద్దులు దాటి మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. కానీ మనం మాట్లాడొద్దు దయచేసి, వాళ్ళు పెద్ద నాయకులు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా నడుస్తుంది. రైట్, ఓకే. ఇందిర గారు చెప్పండి, ఏమిటి కవిత గారిని మీరే ఇంపోజ్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణ? సరే, ఇప్పుడు ఒక్కటి అడగదలుచుకున్నా, వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఆస్తుల పంచాయతీ కోసము కాంగ్రెస్ పార్టీని ఎందుకు సార్ ఇక్కడ బద్నాం చేయడం? ఆమె చిన్నపిల్లనా? ఆమె తెలియని వ్యక్తియా? లేకపోతే నోరు తెరవమ్మ నోట్లు ఏళ్ళు పెడతా అంటే పెట్టి రాకమా? ఆమె కాదు. ఆడ ఏళ్ళు ఉందంటే ఆడ బొక్క ఉందంటే ఆ బొక్క ఎందుకుంది, దీనివల్ల ఏం లాభము ఏందని ఉన్న వ్యక్తి ఆమె. ఆమెకు రేవంత్ రెడ్డి గారు చెప్తే వింటుంది, మాట్లాడుతుంటే మాకేం అవసరం సార్? ఇవాళ మేము అధికారంలో ఉన్నాము, మేము ప్రజలకు ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకోవాలి, ఆర్థికంగా ఎట్లా బలపడాలి, ఈ ప్రజలకు ఏం చేయాలి మా ఆలోచన ఉన్నది తప్ప వాళ్ళని నిర్వీర్యం చేయాల్సిన అవసరం మాకు లేదు సార్. కేసీఆర్ కున్నది ఆలోచన కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను నిర్వీర్యం చేస్తారు, ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు. మాది ఆలోచన కదా సార్, డెమోక్రటిక్ గా ఉండాలనుకుంటున్నాం. పాలక పక్షము ఎంత బలం ఉంటే ప్రతిపక్షం కూడా అంత బలంగా ఉండాలని కోరుకుంటున్నాం తప్ప వాళ్ళు నిర్వీర్యం చేయాలని ఆలోచన మాకు లేదు. వాళ్ళ ఇంటి కుంపటి ఇంటి పంచాయతీ వాళ్ళు తెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. బిడ్డ మాట్లాడే వాటికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. సమాధానం చెప్పలేకపోతే కేటీఆర్ లేకపోతే బావబామర్దులను ఇద్దరినైతే వేసుకుంటాం కదా. ఆమె బావు చెప్తున్నది, అలా అన్నది చెప్తున్నది, మరి వాళ్ళు కూడా స్పందిస్తలేరు. కేసీఆర్ విషయం అంటే వాస్తవమే కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నాయని మాట్లాడుతున్న సందర్భంలో అధికారం ఉన్న నాడు మీరు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు, ప్రజాభవన్ లోనే ఉన్నారు. ఇవాళ కూడా ఆ ప్రగతి భవన్ వదలకుండా ఆ రోజు అట్లా ఉన్నారు. ఇవాళ కూడా ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ఎందుకు బయటకు వస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ అసెంబ్లీకి రావాల్సిన సందర్భంలో మీరు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. ముఖ్యంగా నేను మీ సందర్భాలు సార్ కవిత గారిని ఒకటే అడుగుతున్నాను. వివిధ పేపర్లకు యాడ్లకు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పేపర్లకు, బస్ స్టాండ్లకు, అన్ని భాషలకు ఆమె యాడ్స్ ఇచ్చింది. ఒక్కొక్క యాడ్ ఎంత ఇస్తారో మీకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులు అంటున్నా? మీరే సహకరిస్తున్నారని కోడై కూర్చున్నది సోషల్ మీడియాలో అందరు చెప్తున్నది అదే. పేపర్ యాడ్స్ ఇవ్వడానికి, పార్టీ పెట్టడానికి వెనుకంజ ఉన్నది, వెనుక ఉండి ఒక్కసారి దీనికి సమానం చెప్పండి. ఇదో చిల్లర ప్రభుత్వం, వాళ్ళ మాటలేంటి ఆ కోతలేంటి అని కేసీఆర్ గారు అన్నారు. తెలంగాణని ఆ డైలాగులు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ తేజస్వి ఇష్యూస్ కూడా మాట్లాడారు. మరి అదో సచిన పార్టీ అనేమో రేవంత్ రెడ్డి గారు అన్నారు. అయితే ప్రభుత్వ వైఫల్యాలపై 13 సంవత్సరాలుగా వీళ్ళు అధికారంలోకి రాలేదు. కేంద్రంలో చచ్చిపోయిందాక జాతీయ పార్టీ అని చెప్తుంది కదా కాంగ్రెస్ పార్టీ. 13 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు వాక్యాలు సచిన పార్టీ అని ఒక్క నిమిషం ఆగండి. రేవంత్ రెడ్డి గారు సచిన పార్టీ అని చెప్తా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మరి మీరు జాతీయ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ, 12-13 సంవత్సరాల నుంచి కేంద్రంలో కొట్లాడుతున్నారు. మీరు అధికారంలోకి రాలేదు, మీరు చచ్చిపోయిందా మీ పార్టీ? అయిపోయిందా? ఇక భవిష్యత్తులో రాదని తేల్చేస్తారా? ఇలా 13 రాష్ట్రాల్లో 0 ఎంపీల సీట్లు కాంగ్రెస్కు, 13 రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు దేశంలో. మరి మీ పని అయిపోయింది అన్నట్టనా? అని అట్లంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు దేంట్లో గెలవలేదు. ఎంపీటీసీలు మేమే గెలిచినాం, సర్పంచ్లు మేమే గెలిచినాం, మున్సిపల్ చైర్మన్ మేమే గెలిచినాం, జెడ్పీ చైర్మన్ మేమే గెలిచినాం. 0 అయిపోయింది కాంగ్రెస్. మరి మీరు అధికారంలోకి వచ్చిందా రాలేదా? అయినా కానీ కేసీఆర్ గారు కూడా చిల్లర ప్రభుత్వం ఇట్లాంటి మాటలు వాళ్ళ వాక్యాలు చూస్తే ఇప్పుడు తెల్లారులేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రిగా మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడక ముందే ముఖ్యమంత్రి గారు చిట్చాట్ చేసిరంటే వీళ్ళ గడ్జెట్లు ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమైందంటే ఐడెంటిటీ క్రైసిస్ అయింది. నన్ను గుర్తుపడతలేరు, నా గురించి మాట్లాడతలేరు, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతలేరు కదా. ఎప్పుడు ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి గారు ఒకటి అడిగారు, బీజేపీతో కలవబోమని దేవుడిపై ఒట్టేస్తారా అంటున్నారు. అసలు బీజేపీతో కలిసి లోపాయకారం చేసుకున్నదే మీరు. వీళ్ళు మమ్మల్ని విఠల్ గారు నిమిషం, ఫైనల్ గా ఇందిర గారు నిమిషం మాట్లాడారు.
సార్ ఇప్పుడు సుదీర్ఘంగా మనం తెలంగాణ ఉద్యమం మీరు కూడా దగ్గర నుండి చూశారు సార్. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు 14 వరకు రాజులేని పోరాటం తెలంగాణ రాష్ట్రం సాధించారు. అప్పుడు కవిత గారు, కేటీఆర్ గారు, సరే సంతోష్ గారు, హరీష్ రావు గారు అయితే కీలకంగా పనిచేశారు. అప్పుడు ఉద్యమంలో పనిచేశారు. కానీ ఉద్యమం తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళని కొంత నియంత్రణ పెట్టాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉండే. ఏ కారణం చేతను వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయిండు. నీ ఫ్యామిలీ మెంబర్స్ నేను వాళ్ళు ఇప్పుడు రాజశేఖర రెడ్డి సార్, ఇప్పుడు మేము ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిపిన రాజశేఖర రెగ్యులర్ కలిసే వాళ్ళం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి 2004 వచ్చినప్పుడు జగన్ గారికి ఏమి ఎంపీ పోస్ట్ ఇవ్వలేదు, షర్మిల గారికి ఏమో ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వలేదు, వాళ్ళ ఫ్యామిలీ మదర్ రాజశేఖర్ వైఫ్ కి ఏమి పోస్ట్ ఇవ్వలేదు. ఇక్కడ సమస్య ఇక్కడ ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఇంతసేపు జగన్ గారు దూరం ఉంచారు రాజశేఖర రెడ్డి గారు. ఎక్కడ కూడా బిజినెస్ చేసుకుని ఉండొచ్చు వాస్తవం. కానీ ఇక్కడ కేసీఆర్ చేసిన తప్పిదం ఏంటంటే తన ఫ్యామిలీ మెంబర్స్ ని, ముఖ్యంగా బిడ్డను, కొడుకును, చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ని అంటే అవసరానికి మించి తన ఇన్వాల్వ్మెంట్ అధికారంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఇవాళ అధికారం దహంతో పోటీ పడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి పంచాయత్ తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, కవిత గారు, ఇప్పుడు కేసీఆర్ గారు బతుకుండగానే ఎవరు ముఖ్యమంత్రి కావాలో పంచాయతీలో భాగంగా ఇవాళ వచ్చింది తప్ప రాజకీయాల్లో మొదటిసారి డాటర్ స్ట్రోక్ ఉంది రాజకీయాల్లో. రైట్, ఓకే. నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎవరు అయినా కుటుంబ సభ్యులు ఎవరైనా కేసీఆర్ ని కాదని ఊపిరి కూడా పీల్చే పరిస్థితి లేదు సార్. 100% కేసీఆర్ వదిలినటువంటి బాణమే కవిత గారు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం ఎదిగితే ఎదుగుతాం, మనం ఎదగకపోతే నువ్వని ఎదుగుతావు. మన ఇంటిదే ఉండాలి పార్టీ, వాళ్ళ నుంచి వచ్చినటువంటిది తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి గారిను ఇంకోరిని ఆడిపోసుకోవడం వల్ల ఉపయోగం లేదు సార్. మీరు ఏం చేస్తున్నారు అనేది తెలంగాణ సమాజానికి అర్థమైపోతుంది. ఎమ్మెల్సీగా, ఎంపీగా పదవులు అనుభవించి ఆస్తుల కోసం నువ్వు జైల్లో ఉంటే నిన్ను తీసుకొచ్చి పక్కనే చేయి పట్టుకొని తీసుకొచ్చిన అన్నను అందరిని కాదు నువ్వు వచ్చి బయటకు 4 రోజుల తర్వాత పార్టీ గురించి మాట్లాడితే ఎవరు సార్ నమ్మేది? 100% ఆ కుటుంబం ఒక అండదండలతోనే పార్టీ పెట్టింది. కాబట్టి నేను అడుగుతున్నా, ఈ ఆయనకి డబ్బు ఎక్కడ తీయాలి? ఆ కుటుంబం నుంచి వచ్చింది ఆర్గ్యుమెంట్ తయారు చేసి పెట్టారు, బాగానే ఉంది. రైట్. ఇందిరా శోభన్ గారు, విఠల్ గారు, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు, అలాగే పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.